మొదటి నుంచి మాది పూర్ ఫ్యామిలీ, రోడ్డు పక్కన పూర్ గుడిసి. మీరు మ్యూజిక్ నేర్చుకున్నారా అండి? నార్మల్గా పాడేస్తూ ఉంటారా? పెద్దలు, సెలబ్రిటీలు, సినిమా యాక్టర్లు ఎంతో మంది అభినందించారు నన్ను. సినిమాల్లో అవకాశాలు ఏమన్నా వస్తున్నాయి? నేను 36 సంవత్సరాల నుంచి పాటలు పాడుతున్నాను. భాషా పరిమితులు లేకుండా అందరి నోట ఇదే పాట. కొండల స్వామి బ్రహ్మాండంగా పాడావని ప్రశంసలు తప్ప. అయ్యా అయ్యప్ప నాకు ఎవరు లేరురా, నన్ను బ్రతికించే మార్గము నీ నామమేరా. రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా. రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా. కౌసల రామారారా కౌసల్య రామారారా. ఈ సాంగ్ పాడిన కొండల స్వామి గారు ఎంతో మంది ఆదరాభిమానాలు పొందుతూ ఉన్నారు. యూట్యూబ్లో ఈ సాంగ్ సంచలనం క్రియేట్ చేస్తుంది. మరి కొండల స్వామి గారు ఈరోజు మన ఇంటర్వ్యూలో పాల్గొనబోతున్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం పదండి. కొండల స్వామి గారు నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. అసలు ఈ రఘుకుల తిలక అనే సాంగ్ యూట్యూబ్ని దద్దరిల్లిపోతుంది. యూట్యూబ్లో అయితే అసలు ఈ సాంగ్ పాడే అవకాశం ఎలా వచ్చింది? ఈ సాంగ్ పాడుతామనంటారమ్మా, నేను 36 సంవత్సరాల నుంచి పాటలు పాడుతున్నాను. ఈ 36 సంవత్సరాల నుంచి కూడా డోలక్కు, తబలా, ఇట్లా తాళాలతో భజన చేసేవాడిని. ఓకే. కొంతకాలం అయిపోయిన తర్వాత 18 సంవత్సరాల నుంచి ట్రెండ్ మారింది ప్రేక్షకుల్లో. అవును. వీళ్ళు కూడా ఒక మ్యూజికల్ ఆర్కెస్ట్రా మీద డివోషనల్ సాంగ్స్ ఇవన్నీ కూడా పాడుతూ ఉన్నారు. నేను కూడా ఆర్కెస్ట్రా పెట్టి ప్రతి చోట లైవ్ భజనలు చేస్తూ ఉన్నా. ఓకే. అయితే నా తోటి గాయకులందరికీ కూడా MP3 పాటలు ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళినా మేము భజనలకు వెళ్ళినప్పుడు బాక్సుల్లో కానీ గుడుల మీద కానీ ఆ MP3 పాటలు మోగుతూ ఉన్నాయి. ఓకే. అయితే మా బాబు మణికంఠకి అరే అందరికీ పాటలు ఉన్నాయి, మా నాన్నగారు బాగా పాడతాడు, ఆయనకు కూడా MP3 పాటలు చేయించాలని బాధ అయితే ఉండేది. ఓకే. ఆ బాధలోంచే ఒక రోజున బాపట్లో ఒక అతను పరిచయం అయ్యాడు, పవన్ శ్రీ పసుపులేట్ అని. అతను మ్యూజిక్ కంపోజ్ చేస్తాడని తెలిసి ఓ పాట చేపిద్దామని చెప్పి అతన్ని అడిగాడంట. అడిగితే చేద్దామని చెప్పి అతని పనుల వల్ల 2-3 నెలలు డిలే చేశాడు. అప్పుడు దీక్ష తీసుకొని తిరిగి వచ్చేసాం, మాలేసుకుని. అయిపోయిందా ఓకే ఆ దీక్ష. తర్వాత అప్పటికి మార్చి ఏప్రిల్ వచ్చేసింది. సరే నాన్నగారికి పాట చేపిద్దామని, అయ్యప్ప స్వామి పాట చేపిద్దామని అడిగాడు. వెళ్ళిన తర్వాత మా అబ్బాయికి మనసులో ఏమొచ్చిందంటే, మరి నాన్నగారు నా చిన్నప్పటి నుంచి కూడా రామారామ అంటుంటాడు ప్రతి విషయంలో, ఈ రఘుకుల తిలక అనే మొదటి నుంచి లైవ్లో పాడుతూ ఉండేవాడు. ఓకే. దీన్నే రికార్డింగ్ చేపిద్దామని చెప్పి ఆ అబ్బాయిని అడగటం, ఆ అబ్బాయి ట్రాక్ చేయటం. తర్వాత నాకు వచ్చి చెప్పాడు, అంతకుముందు తెలీదు ఇది ట్రాక్ చేస్తున్నారని. ఓకే. నానా రఘుకుల తిలక ట్రాక్ చేయించాను, మనం బాపట్ల వెళ్ళి పాడాలని చెప్పి. మాది బాపట్ల పక్కన కర్లపాలెంలో పాతనందాపాలెం అనే విలేజ్లో ఉంటాం. ఓకే. సరే వెళ్ళి రఘుకుల తిలక ట్రైల్ పాడమన్నారు. ఇక ట్రైల్ పాడుతుంటే ఎస్ అన్నాడు, సింగిల్ టేక్లో పాడేశా. ఓకే. కోరస్ కూడా వాళ్ళే పాడారు. ఇక తెల్లవారితే శ్రీరామనవమి. అవును. వీడియో ఎడిటింగ్ చేయడానికి కూడా లేదు. ఇక అప్పుడు 11 గంటలకు ట్రాక్ ఇచ్చాడు నైటు. అప్పుడు దాన్ని మా అబ్బాయి ఇమేజెస్తో లిరిక్స్ పెట్టి వీడియో చేశాడు. తెల్లారితే శ్రీరామనవమి రోజున ఆ రఘుకుల తిలక పాట వదిలాం. ఆ రోజు ఎక్కడ చూసినా కూడా మీ సాంగే వినిపించింది. యూట్యూబ్లో కానీ ఎక్కడ చూసినా కూడా మీ సాంగే వినిపించింది. అది ఎంత హిట్ అవుతుంది అని అనుకున్నారా? పాట పాడేటప్పుడు ఇంత ఫాలోయింగ్ వస్తుంది అనుకున్నారా? మేము ముందు అయితే అనుకోలేదమ్మా. ఏదో రాముడి మీద పాట చేసాం, అయితే వినటానికి బాగుంది, బ్రహ్మాండం ఉంది పాట. ఈ పాట 1 మిలియన్ 2 మిలియన్లు వెళ్తుంది అనుకున్నా కానీ తర్వాత ఇది ఇంత ప్రభంజనం అయ్యి ఖండాంతరాలు దాటిపోయి భాషా పరిమితులు లేకుండా అందరి నోట ఇదే పాట, ఇదే రీల్స్, ఇదే చిందులు ఇట్లయిద్దని నేను అసలు ఊహించలేదు కూడా. ఓకే. తర్వాత ఇప్పుడు చూస్తే ఇక ఎక్కడ చూసినా ప్రపంచంలో తెలుగు వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో అన్ని చోట్ల నుంచి కూడా స్పందన వస్తుంది, అందరూ కూడా అభినందిస్తున్నారు. చాలా ఆనందంగా ఉందమ్మా. ఓకే. అండ్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఏ ఊరు? ఏం చేస్తూ ఉంటారు మీరు? మాది ఆంధ్రప్రదేశ్ అమ్మా.
బాపట్ల పక్కన కర్లపాలెంలోనే పాత నందాయపాలెం అనే ఒక విలేజ్ ఉంది. ఓకే. ఆ విలేజ్ మాది. ఇక అక్కడే మా జీవన విధానం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అక్టోబర్ నుంచి జనవరి వరకు అయ్యప్ప స్వామి దీక్ష తీసుకుంటాం, లైవ్ భజనలు చేస్తూ ఉంటాను ఆర్కెస్ట్రా మీద. ఓకే. ఇక తర్వాత విడి టైంలో ఆటోలు తోలుతూ ఉంటాం నేను మా అబ్బాయి. ఓకే. ఆటో మీద అనౌన్స్మెంట్లు చేసుకుంటా, మెమరీ కార్డు మేమే తయారు చేసుకుని రికార్డింగ్ తిరుగుతూ ఉంటాం. ఓకే. సో ఇంత హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది ప్రజల నుంచి అండ్ మీకు ఎలా అనిపిస్తోంది ఇప్పుడు? చాలా ఆనందంగా ఉందమ్మా. ఎందుకంటే నా 40 సంవత్సరాల కెరీర్లో సర్వీసులో ఇంతవరకు ఒక డివోషనల్ సాంగ్ ఇంత వైరల్ అవటం నేను చూడలేదు. మరి ఈ రోజున వీళ్ళందరూ చూస్తుంటే ఎంతోమంది పెద్దలు, సెలబ్రిటీలు, సినిమా యాక్టర్లు ఎంతోమంది అభినందించారు నన్ను. కొన్ని చోట్ల సన్మానాలు చేశారు. ఇక ఇంతకన్నా భాగ్యం ఏముంటుందమ్మా. ఇదంతా కూడా శ్రీరాముడి యొక్క గొప్పతనం. సో అంత గొప్ప పాట ఒక్కసారి మా ప్రేక్షకుల కోసం పాడదామమ్మా. రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా, రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా, కోసల రామారారా కౌసల్య రామారారా, రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా, కోసల రామారారా, కౌసల్య రామారారా. మీరు మ్యూజిక్ నేర్చుకున్నారా అండి? నార్మల్గా పాడేస్తూ ఉంటారా? నాకు సంగీతం తెలీదమ్మా, నేను మ్యూజిక్ ఏది కూడా నేర్చుకోలేదు. అయితే ఏ పాటనైనా ఆ పాటకు తగ్గట్టుగా చూడండి. ఈ పాటల్లో నా ఛానల్లో ఉన్న 55 పాటలు ఉన్నాయి. 55లో 53 పాటలు మా అబ్బాయి మణికంఠ రాసినవి. ఓకే. ఇది సంగీత పరిజ్ఞానం ఏం లేదు, ఈ పాట ఇట్లా ఉండాలని అనుకుంటాం, ఈ రాగంలో వస్తా లేదని మా కీబోర్డ్ మాస్టర్ శ్రీనని ఉన్నాడు, ఆయన ద్వారా చూసి ఇక ఆ పాట చేసేయటం జరిగింది అనమాట. ఓకే. ఇంత చక్కగా పాటలు పాడుతూ ఉన్నారు అండ్ రీసెంట్ గానే ఈ పాట కూడా చాలా హిట్ అయింది. సినిమాల్లో అవకాశాలు ఏమన్నా వస్తున్నాయా? వచ్చినాయి అమ్మా. నన్ను ఛానల్లో ఎన్ మీడియాలో ఇంటర్వ్యూ చేయాలా, నాగబాబు గారు రమ్మన్నారని చెప్పి నాకు కాల్ వచ్చిందమ్మా. వస్తే హైదరాబాద్ వచ్చా. వచ్చిన తర్వాత ఎన్ మీడియాలో ఇంటర్వ్యూ ఇచ్చే సమయంలో అక్కడ యాంకర్ గారు మ్యూజిక్ డైరెక్టర్ చరణార్జున్ గారు తెలుసా అని చెప్పి అడిగారు. ఆయన తెలియని వాళ్ళు ఎవరు ఉంటారమ్మా, ఎంతో మంది గాయకులకి ఇండస్ట్రీలో పరిచయం చేశాడు, ఆయన పాటలు కూడా బాగుంటాయి అని చెప్తే ఒకసారి మాట్లాడతారా అన్నారు. ఆ ఇంటర్వ్యూలోనే లైవ్లో కాల్ కలిపారు. ఆయన రెస్పాండ్ అయ్యి ఆ రఘుకుల తిలక పాట పాడిన ఆయన గురించి నేను కూడా చూస్తున్నాను, నెంబర్ దొరకలేదు. ఒక్కసారి ఇంటర్వ్యూ అయిన తర్వాత మా మ్యూజిక్ స్టూడియోకి పంపిమని లొకేషన్ పెట్టారు. నేను ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత అప్పుడు వెంటనే ఏ చికిత్స అనే మూవీ తీస్తున్నారు, రీసెంట్గా రిలీజ్ అవబోతుంది. అందులో ఒక వినాయకుడి పాట ఉంది, వినాయకుడు శోభాయాత్ర, హీరో అతని ఫ్రెండ్స్ మీద ఒక మంచి బీట్ ఉన్న సాంగ్. ఆ సాంగ్ ఈ కొండల స్వామి గారి చేత పాటిస్తున్నానని మ్యూజిక్ డైరెక్టర్ గారు డైరెక్టర్కి నిర్మాతకి చెప్పారు. వాళ్ళు కూడా ఎస్ మేము కూడా విన్నాము, ఈయన వాయిస్ ఈయనైతే మాకు ఓకే అన్నారు. అప్పుడు ఆయన ఆ పాట చెప్పి ఒక పల్లవ వరకు రికార్డ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు అంతా కూడా డీజే వర్షన్ నడుస్తుంది కదా, డీజే మిక్స్ చేసి ఈ పాట ట్రై చేశారు చాలా మంది కూడా యూట్యూబ్ లో. సో అది విన్న తర్వాత ఎలా అనిపించింది? చాలా బాగుందమ్మా, ఎందుకంటే ఇప్పుడు అందరూ బీట్కి ఇష్టపడుతున్నారు. అవును. ఇదివరకు నేను భజనలు చేసేటప్పుడు శ్రావ్యంగా వినటానికి ఇష్టపడేవాళ్ళు. ఇప్పుడు వచ్చే దీక్షా పరులు అట్లా కాదు, వాళ్ళు ఎంతసేపటికి బీట్ ఉండాలి, వాళ్ళు చిందులు వేయాలి. అలా చిందులు వేస్తేనే అది భజన. వాటికి అనుగుణంగానే డీజే పాటలు కూడా చేశా నేను. డీజే పాటలు శివుడి మీద ఒకటి చేశా. శ్రీశైలములున్నవంటే అక్కడికి వెళ్ళినా, సోమనాథులున్నవంటే ఇక్కడికి వచ్చినా, శ్రీశైలములున్నవంటే అక్కడికి వెళ్ళినా, సోమనాథులున్నవంటే ఇక్కడికి వచ్చినా, అక్కడ లేవు ఇక్కడ లేవు ఎక్కడున్నావు, అక్కడ లేవు ఇక్కడ లేవు ఎక్కడున్నావు, పార్వతమ్మ గుండెల్లో కొలువున్నావా, లే 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 శివయ్యా, శివయ్యా. సో మీరు ఫస్ట్ మైక్ పట్టుకున్నప్పుడు మీకేమనిపించింది? అంటే ఇంత గొప్ప సింగర్, ఫోక్ సింగర్ అవుతారని అనుకున్నారా? నేను అట్లయితే అనుకోలేదమ్మా. మొదటగా నేను ఫస్ట్ 86-87 సంవత్సరం టైంలో అయ్యప్ప స్వామి మాల వేసుకున్నా. అందరూ పాటలు పాడుతున్నారు,
మనం కూడా ఒక పాట పాడాలని చెప్పి ఒక పాటను బాగా బట్టి పట్టి ఆ గురుస్వాములు నేను అడిగా, ఓకే నేను కన్నిస్వామిని కాబట్టి. వాళ్ళు పాడతా 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 అప్పుడు కొద్ది పాటలే ఉండేవి. ఆ పాట పాడే అతను ఒకరోజు రావటం లేట్ అవటం వల్ల ఆ పాట కోసం ఎదురు చూస్తున్నారు వాళ్ళు. ఓకే నేను పాడతాను స్వామి అంటే నా చేత పాడిచ్చారు. ఇక అక్కడి నుంచి నా పాటల ప్రస్థానం మొదలైపోయింది. సో మీరు జర్నీ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేశారు? ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చాయా? నాకు ప్రాబ్లమ్స్ అయితే ఏం రాలేదమ్మా, కుటుంబ సమస్యలు తప్ప. కుటుంబం అయినా ఆర్థికంగా వెనకబడి ఉండటం. మొదటి నుంచి మాది పూర్ ఫ్యామిలీ, రోడ్డు పక్కన పూరు గుడిసి. ఇక ఆ గుడిసెలోంచి నా జీవితం మొదలైన తర్వాత మా అమ్మ నాన్నకి వీళ్ళకి ఎవరికి ఆస్తులు ఏమి లేవు. తర్వాత నేను సంపాదించింది లేదు. అయితే ఈ మార్గాన్ని మాత్రం నేను అసలు ఎప్పుడు వదల. ప్రతి సంవత్సరం దీక్ష తీసుకుంటాను, పాటలు పాడతాను. సీజన్ వచ్చిందంటే లైవ్ ఆర్కెస్ట్రా భజనలు చేస్తూ ఉంటా. ఓకే అట్లా కాకపోతే మనసులో ఒక ఇది ఉండేది, ఇంకా ఎవరైనా మనం ఎదగటానికి చూడాలి. అయ్యప్ప స్వామి మమ్మల్ని బాగానే చూస్తున్నాడు, దేవుడి దయ వల్ల బాగానే ఉన్నాం. సో దాదాపు 30 ఏళ్ల నుంచి మీరు పాటలు పాడుతూ ఉన్నారు. అందులో మీకు నచ్చిన బెస్ట్ సాంగ్ ఏంటి? ఇప్పుడు రీసెంట్గా హిట్ అయిన రఘుకుల తిలక కాకుండా బెస్ట్ సాంగ్ ఏంటి? బెస్ట్ సాంగ్ అంటే మా అబ్బాయి అయ్యప్ప స్వామి పాట ఒకటి రాశాడమ్మా. ఎందుకంటే మనం 0 నుంచి మొదలయ్యాము, ఈ రోజు వరకు నువ్వు పాటలు పాడుతున్నావు. ఎప్పటికీ నీ జీవితం ఇట్లాగే ఉండాలి, నువ్వు గుర్తు చేసుకోవాలి నువ్వు వచ్చిన స్థితిని అని చెప్పి అబ్బాయి పాట రాశాడు. ఆ పాటే అంధకారమలముకున్న నా జీవితాన నీ నామమే వెలుగు నింపెన ఇంటిలోన, స్వామి స్వామి అంటే నన్ను గాచినావు, స్వామి అని నీ పేరును నాకిచ్చినావు, శరణు శరణు స్వామి శరణన్న పలికే స్వామి. సో రాజమౌళి గారు మహాభారత మూవీ తీద్దాం అనుకుంటున్నారు. అండ్ రీసెంట్గా మీ యూట్యూబ్ ఛానల్లో కూడా కృష్ణుడికి సంబంధించి ఒక సాంగ్ పాడారు, అది దుమ్ము లేపుతోంది. సో ఆ సాంగ్ ఒక్కసారి మా కోసం. యదుకుల వంశానా యదుకుల వంశానా యమునా తీరానా, గోకుల గోపాల యశోద మురిపాల యాదవ కుల తిలక, యమునా తీరానా. మీరు భజనలకు వెళ్తున్నప్పుడు అక్కడ స్వాములు కానీ జనాల రెస్పాన్స్ ఏ విధంగా ఉంటుంది? చాలా బాగుంటుందమ్మా. ఎందుకంటే మేము భజనకి వెళ్ళేటప్పుడే ప్లాన్ చేసుకుని వెళ్తాం. ఇప్పుడు భజనకి ఊరు వాళ్ళు వస్తారు, తర్వాత కాస్త వృద్ధాప్యం ఉన్న వాళ్ళు వస్తారు, అవును పెద్దవాళ్ళు స్వాములు వస్తారు. అయితే ఈ వచ్చినటువంటి అన్ని వర్గాల ప్రేక్షకులకి మెప్పించగలిగి ఉండాలి. అవును, ఇప్పుడు వీళ్ళ చేత చిందులు వేయించాలి, ఊరు ప్రజలకి గుండె లోతుల్లోకి వెళ్ళే విధంగా పాడాలి. అందరికి కొంతమంది సంగీతం తెలిసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఆక్షేపించకుండా ఉండే విధంగా పాడాలి. ఇట్లా ప్లాన్ చేసుకొని వెళ్ళి నేను ఇంతవరకు అయితే చేసిన భజనలు ఎక్కడా డిసప్పాయింట్ లేదు. వెళ్ళిన చోటల్లా కొండల స్వామి బ్రహ్మాండంగా పాడావని ప్రశంసలు తప్ప. ఇప్పుడు మనం ఒక ప్రోగ్రామ్ ఇంత అనుకొని వెళ్తాం, వాళ్ళు అనుకున్న దాని మీద కూడా ఎక్కువ పేమెంట్ ఇచ్చి ఆనందంగా పంపించినవి అయితే కోకొల్లలుగా ఉన్నాయి నా విషయంలో. అండ్ ఈ రఘుకుల తిలక సాంగ్కి ఎంత అమౌంట్ వచ్చింది? ఎంత అమౌంట్ వచ్చిందంటే అంతా మా బాబుకు తెలుసండి. ఆ ఛానల్ విషయం నేను చూడను, ఎందుకంటే నాకు పెద్దగా తెలియదు. నాకు ఈ రఘుకుల తిలక ట్రెండ్ అయిందన్న సంగతి కూడా ఎవరో చెప్తే కానీ తెలియలేదు. అది ఎట్లాగంటే ఈ పాట 2 సంవత్సరాలు అయింది. 2 సంవత్సరాలు అయినప్పుడు ఇది మామూలుగానే ఉంది. తర్వాత గతంలో జనవరికి ముందు మన సినిమా యాక్టర్ సూర్య గారి తమ్ముడు కార్తీ గారు రీల్ వచ్చింది, నేను ఆ రీలే చూశాను. అయితే దీన్ని ఇన్స్టాగ్రామ్ లోంచి నా వాట్సాప్ లో ఒక అబ్బాయి పెట్టాడు, నీ పాటకి కార్తీ స్టెప్ వేస్తున్నాడని. ఇక తర్వాత చూడగా ఏ రీల్ చూసినా రఘుకుల తిలక రారా, ఇట్లా అందరికి కూడా మీ అబ్బాయి రాసిన లిరిక్స్ ప్రతి ఒక్కరికి సెట్ అయ్యేలాగా అంటే ఈ పాట మేము రాయలేదమ్మా. ఎందుకంటే ఇది గత 50 సంవత్సరాలకు ముందు నుంచి ఇప్పుడు మురళీ కోలాటం చూస్తున్నారు కర్రలతో. ఆ కర్రలకు ముందు బృందావనం భజనలు ఉండేవి, కోండరంగడి భజనలు, చిడతలు ఉండేవి. ఆ చిడతలతో చేసేవాడు ఆ టైంలో పాట అది. అయితే ఇంత ఫాస్ట్ గా ఉండదు. దాన్ని నా ముందు కూడా చాలా మంది యూట్యూబ్ లో పాడారు, నా తర్వాత కూడా పాడారు.
కాకపోతే ఏమిటంటే ఆ భగవంతుడు అనుగ్రహం నా మీద ఉండి ఆ మ్యూజిక్, ఆ లిరిక్స్, ఆ పాడటం అన్నీ కూడా కలిసి వచ్చి చూడండి, మనం ఎంత చేసినా లక్కు కూడా ఉండాలంటారు కదా, ఆ అదృష్టం భగవంతుడి రూపంలో కలిసి వచ్చి 40 సంవత్సరం చెప్పానుగా, ఇంత ఒక భగవంతుడి పాట ఇంత ట్రెండ్ అయ్యి ఖండాంతరాలు దాటి అమెరికా, కెనడా, యూకే ఇవన్నీ కూడా ఫోన్లు చేస్తుంటే ఎంత ఆనందంగా ఉంటుందో. ఓకే, అంత ఆనందం నేను ఒక కళలాగా ఉంది నాకైతే, ఇంతమంది ప్రశంసిస్తుంటే. ఓకే, అండ్ మీ గురువు ఎవరన్నా ఉన్నారా? మీరే? నాకు గురువు ఎవరు లేరమ్మా, నాకు గురువు అంటూ ఉంటే అయ్యప్ప స్వామి గురువు. ఓకే, సో భజనలకి వెళ్తూ ఉంటారు కదా, సో అక్కడ పేమెంట్ తీసుకుంటూ ఉంటారా? తీసుకుంటూ ఉంటారు. ఎలా అనిపిస్తూ ఉంటుంది? అంటే బెస్ట్ మెమరబుల్ మూమెంట్ ఏదన్నా ఉందా భజనలు చేసేటప్పుడు? మీ సాంగ్ బాగుంది అని చెప్పి ప్రేక్షకులంతా క్లాప్స్ కొట్టింది, అలాంటి మూమెంట్ ఏమన్నా ఉందా? క్లాప్స్ ఏందమ్మా, పైకి ఎత్తుకుని ఎగరేస్తూ ఉంటారు. వాళ్ళకి నచ్చితే అక్కడ దేవుడితో సమానంగా పెడతారు మనల్ని. ఓకే, ఎక్కడ నేను విశాఖపట్నం దగ్గర నుంచి కడప వరకు, ఇటు దాదాపుగా సత్తెనపల్లి, విజయవాడ, ఇటు ఈ మొత్తం కూడా లైవ్ భజనలు చేస్తూ ఉంటాం అక్టోబర్ నుంచి జనవరి వరకు. ఓకే, అన్ని చోట్ల రెస్పాన్స్ బ్రహ్మాండంగా ఉంటుందమ్మా. కొండల స్వామి అయ్యప్ప భజన ఆర్కెస్ట్రా వస్తుందంటే చూడటానికి కూడా చాలా మంది వస్తారు. అండ్ మీకు స్టూడియోలో రికార్డింగ్ చేయడం ఇష్టమా? సాంగ్ స్టూడియోలో పాడడం ఇష్టమా? లైవ్ పర్ఫార్మెన్స్ చేయడం ఇష్టమా? జనాల్లో పాడడం? ఇప్పుడు జనాల్లో పాడటం చాలా బాగుంటుందమ్మా, ఎందుకంటే చుట్టూ ఈ భక్తులు ఉంటారు, వాళ్ళ రియాక్షన్స్ మనం చూస్తా, వాళ్ళ కళ్ళ ముందు మనం పాడటం చాలా బాగుంటుంది. స్టూడియోలు అంటే వాళ్ళ మెప్పు కోసం మాకు ప్రతి సంవత్సరం ఆర్కెస్ట్రాకి ముందు 10 పాటలు వదులుతూ ఉంటారు కళాకారులు. ఎందుకంటే ఈ పాటలు జనంలోకి వెళ్ళి స్వాములిని ప్రోగ్రామ్స్ వస్తాయని మేము కూడా అట్లాగే వదులుతాం. అయితే ఈ పాటలన్నిటికీ అతీతంగా ఈ రఘుకుల తిలక ఒక ప్రపంచాన్ని ఒక మాయ చేసేసింది. అవును, ఎందుకంటే ఇది ఎందుకన్నానంటే, ఈ పాటను హిందువులు వినడంలో అర్థం ఉంది, ముస్లిమ్స్, క్రిస్టియన్స్ ప్రతి ఒక్కరు భాష మత భేదాలు ఏమి లేకుండా. కొంతమంది అయితే నాకు చెప్తారు ఫోన్లో, మొన్న రీసెంట్గా ఒక పాస్టర్ గారు చెప్పారు నాతో, ఏమండి ఈ పాట వినకుండా ఉండలేకపోతున్నాను అంటున్నాడు. చూడ భగవంతుడు అనుగ్రహం, ఇంకెంతకన్నా ఏం కావాలమ్మా మానవ జీవితానికి. అవును, కరెక్ట్. సో మీకు ఇన్స్పిరేషన్ ఎవరన్నా ఉన్నారా? అంటే మీరు సాంగ్స్ పాడడం స్టార్ట్ చేశాక ఎవరి పాటలన్నా వినడం మొదలు పెట్టారా? ఇన్స్పిరేషన్ అంటే నరసరావుపేటలో డప్పు సీన్ గారు అని ఒక ఆయన ఉన్నారమ్మా. అవును, ఆయన ఈ ఆర్కెస్ట్రాలకు ఆద్యుడు, గురువు అనాలి. ఎందుకంటే అంతకుముందు అందరూ మోస దూరంలో చేసేవాళ్ళు భజన. ఆయన మ్యూజికల్ మీద ఒక ఒరవడి తీసుకొచ్చాడు. ఆయన చూసిన తర్వాతే ఇప్పుడు గొంతుకి సందుకు ఒక ఆర్కెస్ట్రా ఏర్పడింది, ఏడబడతాడు. ఆయన ఆ రోజున ఆ ఒరవడి తీసుకురాకపోతే ఇటు మామూలుగానే ఉండే భజనలు. నాకు నచ్చైతే ఆయనే ఇన్స్పిరేషన్ మొత్తం. డప్పు సీన్ గారని నరసరావుపేట, ఆయన బాగా ఫ్రెండ్లీగా ఉంటారు, మంచి వాళ్ళు కూడా. సో మీరు ఇది స్టార్ట్ చేసినప్పటి నుంచి, సింగింగ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆర్థికంగా నిలదొక్కున్నారా? నిలదొక్కోవడం అంటే చేంజ్ ఏమన్నా కనిపించిందా? చేంజ్ అయితే ఉందమ్మా. నిలదొక్కోవడం అంటే దేవుడి భజనలు చేసుకునే వాళ్ళు ఎంత నిలదొక్కుంటారు అంతే నిలదొక్కుంటారు. అంటే తినటానికి ఇబ్బంది లేదు, కుటుంబ పోషణకి ఇబ్బంది లేదు, గౌరవానికి కొదవలేదు. ఎందుకంటే ఆ మార్గం అట్లాంటిది. డివోషనల్ మార్గంలో ఉన్న వాళ్ళని ప్రతి ఒక్కరు కూడా గౌరవిస్తూ ఉంటారు. సో మీకు సినిమాల్లో ఏ సాంగ్స్ ఇష్టపడుతూ ఉంటారు ఎక్కువ? ఎలాంటి మ్యూజిక్ ఇష్టపడుతుంది? సినిమాలు అంటే కొంచెం మెలడీలో వచ్చే సాంగ్స్, సాడ్ గా వచ్చే సాంగ్స్ ఉంటాయి కదమ్మా, అట్లాంటివి బాగా ఇష్టం నాకు. ఓకే, అంటే మీరు డెవోషనల్ సాంగ్స్ కాకుండా ఇంకేమన్నా స్పెషల్ సాంగ్స్ పాడారా? ఇంకా స్పెషల్ సాంగ్స్ ఏం పాడలేదు. డెవోషనల్ సాంగ్స్ పాడాను. ఓకే, ఇక ఏదైనా అవకాశం వస్తే పాడతా. తప్పకుండా వస్తుంది. అండ్ మీరు పాడిన పాటల్లో నుంచి ఏదైనా ఒక మంచి సాంగ్. ఎర్రాని గాజులేసి నువ్వాడుకో, కాళ్ళ గజ్జాలు గట్టి నువ్వాడుకో, పెద్ద పులి మీద ఎక్కి నువ్వాడుకో, నవదుర్గల రూపంలో నువ్వాడుకో, నువ్వాడుకో నువ్వాడుకో నువ్వాడుకో. అండ్ మీరు పాడిన వాటన్నిటిలో కూడా ది బెస్ట్ సాంగ్ ఏదన్నా ఉందా? ఆ సాంగ్ ఒక్కసారి ఉందమ్మా. కార్తీకం రాగానే మనసు కలవరిస్తుంది, నీ మాల వేసుకొని దీక్ష చెయ్యమంటుంది, ఇంటిలోన శాంతి లేదు, చేతిలోన పైసా లేదు, అయినా గాని నిన్ను చూసే ఆశ నాకు తగ్గలేదు, శరణం శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప. సో ఇంత హ్యూజ్ రెస్పాన్స్ వస్తుంది, ఈ అవకాశం ఇచ్చిందంతా మీకు ప్రేక్షకులే.
యూట్యూబ్ అనేది ఇప్పుడు అన్ని టాలెంట్స్ని బయట పెడుతుంది. సో మీకు ఏమనిపిస్తూ ఉంటుంది, అంటే పలానా యూట్యూబ్ ఉంది అని చెప్పి మీకు ఎప్పుడు తెలిసింది? నాకు ఎప్పుడు తెలిసిందంటే మా బాబు నేను పాడటం మొదలుపెట్టిన తర్వాత నాకు MP3 పాటలు చేసేంత శక్తి లేదమ్మా. ఇప్పుడు ఎక్కడ స్టూడియోలో గదిలిచ్చినా ఒక అంతంత మాత్రపోళ్ళు ఒక 25,000 అడుగుతున్నారు. బాగా సెటప్ బాగా ఉన్న వాళ్ళు 50,000 అడుగుతున్నారు. ఓకే, ఇట్లా అడుగుతుంటే మనం ఆటోలు తోలుకొని ఈ పాటలు చేయించేంత కెపాసిటీ లేక ఇక మా బాబు ఐరిక్ తీసుకొని వీడియో సెల్ ఫోన్లో నేను భజన చేసేటప్పుడు తీసి అదే ఛానల్గా ఏర్పాటు చేసి లైవ్ భజనలు పెడతా ఉండేవాడు. ఓకే, అప్పుడప్పుడు వీలు కుదిరినప్పుడు హైదరాబాద్లో ఏదైనా డివోషనల్ పాడిచ్చే స్టూడియోలు ఉంటే వాళ్ళకి మెయిల్ పెడతా ఉండేవాడు ఈ పాటలు. మా నాన్నగారు బాగా పాడతాడండి, మీ స్టూడియోలో ఏదైనా పాట కావాలంటే మేము వచ్చి పాడతామని. ఓకే, అయితే రెస్పాన్స్ లేదు అప్పుడు. సో ఇంత హ్యూజ్ రెస్పాన్స్ వస్తుంది, చాలామంది పెద్దవాళ్ళు రికగ్నైజ్ చేస్తున్నారు మిమ్మల్ని, ఏ విధంగా అనిపిస్తుంది? అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ రెస్పాన్స్ ఎలా ఉంది? మా ఫ్యామిలీ ఎప్పుడు సపోర్ట్ ఉంటుందమ్మా. ఎందుకంటే మా ఫ్యామిలీ లేకపోతే నేను లేను. ప్రతి మనిషి జీవితంలో వెనక కుటుంబం ఉండాలి. ఆ కుటుంబం అందులో నా ఈ జీవితంలో అయితే మా అబ్బాయి ప్రధాన కారణం. మా అబ్బాయి లేకపోతే నేను ఇంతమందికి తెలిసేవాడిని కాదు. అట్లాగే మా మిస్సెస్ కానీ మా కోడలు వీళ్ళందరూ సపోర్టు బ్రహ్మాండంగా ఉంటుందమ్మా. ఓకే, మీరు ఏ ఊర్లు వెళ్తూ ఉంటారు నార్మల్గా భజన చేయడానికి, లైవ్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి? లైవ్ పర్ఫార్మెన్స్ అయితే ఒక ఊరని లేదమ్మా. ఇటు మచిలీపట్నం, భీమవరం, విశాఖపట్నం, ఇటు కడప, బద్వేలు, నెల్లూరు, ఇటు ఉంటాయి. ఇటు సత్తెనపల్లి, విజయవాడ, హైదరాబాద్ దగ్గర దాకా ఓకే ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఈ రఘుకుల తిలక హిట్ అయిన తర్వాత అంటే ఇంకొంచెం దూరం వెళ్ళిందా, ఏదైనా ఊర్లు దూరం చూడాలమ్మా. మరి ఈ రఘుకుల తిలక హిట్ అయిన తర్వాత నెక్స్ట్ సీజన్ చూడాలి. ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే ఫీవర్ లో ఉంది. నాకు తమిళనాడు నుంచి ఫోన్లు చేస్తుంటారు, తమిళనాడు బోర్డర్ లో ఉన్న ఊర్లోళ్ళు ప్రతిరోజు మీ పాటేనండి అని. ఈ రెస్పాన్స్ అయితే బాగుంది. అయితే ఈ నెక్స్ట్ సీజన్ చూడాలి మరి. ఓకే, సో ఫ్యూచర్ లో తీయబోయే ప్రాజెక్ట్స్ ఏమున్నాయి, ఏం సాంగ్స్ ఫ్యూచర్లు అంటే మొన్న ఈ మధ్య చేశానమ్మా, ఆ పాట కూడా దుమ్ము దులుపుతుంది. ఈ మనకు పాకిస్తాన్కి మనకి యుద్ధం ప్రారంభమైన తర్వాత హిందువుల్ని ఉత్తేజపరచాలి అని ఒక ఉద్దేశం. ఇంకొకటి ఏమిటంటే పని కట్టుకుని కొంతమంది ఏం చేస్తారంటే మైకులు దొరికితే చాలు హిందువులకు రాళ్లకు మొక్కుతారు, చెట్లకు మొక్కుతారు, భూమికి మొక్కుతారు, నీళ్లకు మొక్కుతారు, వాళ్ళు దేవుళ్ళని. సనాతన ధర్మంలో ఏముందంటే ప్రకృతి మనకి దేవుడితో సమానం. ప్రకృతిలో వనరులన్నీ మనం వాడుకుంటున్నాం, అవి దైవ స్వరూపాలుగా. హిందువులు ఏం చేశారు, రాళ్ళు, చెట్లు వీటన్నిటికి మొక్కుంటూ వచ్చారు. వాళ్ళకి తెలియజేయాలి. ఒక కౌంటర్ కానీ ఒక పాట చేసాం, అది కూడా రీసెంట్గా 4 రోజులైంది వదిలి. దమ్మున్న హిందువులం, గంగనీటి బిందువులం, సనాతన ధర్మానికి మేమంతా వారసులం. జై శ్రీరామ్ జై హనుమాన్, జై శ్రీరామ్ జై హనుమాన్. దమ్మున్న హిందువులం, గంగనీటి బిందువులం, సనాతన ధర్మానికి మేమంతా వారసులం. హనుమంతుని కాషాయ జెండాను ఇంటి పైన ఎగరేసి చెబుతున్నాం, మేమంతా హిందువులం. ఈ పాట వదిలేమమ్మా, మ్యూజిక్ కూడా అదిరిపోయింది. మా ఛానల్లో ఉంది, ఒకసారి వినండి. షూర్. ఎలా వస్తుంది రెస్పాన్స్? దాన్ని బ్రహ్మాండంగా ఉందమ్మా. పెట్టి 2 రోజులు దాటింది, 15,000 వ్యూస్ వచ్చినాయి. ఇప్పుడే అది వెళ్తా ఉంది. సో మీ అబ్బాయి ఏం చేస్తూ ఉంటారు నార్మల్గా? అబ్బాయి కూడా ఆటోనే. బాగా రాస్తున్నారు కదా, సినిమాల్లో ఏమన్నా ట్రై చేస్తున్నారా? చూడాలమ్మా, వచ్చిన తర్వాత ఏదైనా ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఏదైనా ఒక అవకాశం ఇచ్చాడు అనుకోండి, దాన్ని ప్రూవ్ చేసుకుంటాడు. ఇట్టయితే ఉంటాడు, లేకపోతే అక్కడికి వస్తాడు. మీరు లైవ్ పర్ఫార్మెన్స్ ఎక్కువ ఇస్తూ ఉంటారు కదా, జనాలు బాగా ఉర్రూతలూగించే సాంగ్ ఏదైనా ఉందా అంటే మీ ఆల్బమ్ లో? మా ఆల్బమ్లో చాలా పాటలు బాగా చిందులేసే ఉంటాయమ్మా. స్వాములు భజన చేస్తూ ఊగిపోతూ ఉంటారు పాటలు పాడుతూ ఉంటేనే. సో అలాంటి పాట ఏదన్నా? అలాంటి పాటలు చందమామ చందమామ చందమామ, నింగి నుండి తొంగి చూడు సందమామ, సందమామ చందమామ చందమామ, నింగి నుండి తొంగి చూడు సందమామ, నింగి నుండి తొంగి చూడు సందమామ, అయ్యప్ప పడి పూజ సందమామ, వెళ్ళాలి వీరుడు సందమామ, వీరమణి కంఠుడు సందమామ. ఆల్ ద వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్.